తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమ్మా సింధు, నువ్వు టెన్షన్ పడక. నా మనవడికి ఏవీ కాదు. భాగ్యం, టైం అవుతుంది. ఇంకా ముత్తైదువులు ఎవరూ రాలేదేంటి? అదే అర్థం కావట్లేదు సింధు. ఈ పాటికి అందరూ రావాలి కదా. ఒంటి గంటలోపే ముత్తైదులోకి వాయినాలు, వాళ్ళకి భోజనాలు పూర్తయిపోవాలి. లేదంటే నువ్వు చేసే ఈ వ్రతానికి అర్థం ఉండదు, ఫలితం కూడా ఉండదు. 12 గంటల కల్లా అందర్నీ వచ్చేయమని చెప్పాను కదా భాగ్యం. నువ్వు ఉన్నావు కదా నా పక్కనే. అయినా ఇంతవరకు ఆ ముత్తైదువులు ఎందుకు రాలేదో నాకు తెలియడం లేదు. ముత్తైదువులు తప్పకుండా రావాల్సిందు. రాకపోతే నీ వ్రతంలో అపశృతి దొర్లినట్టే. అమ్మా, ఏ తప్పు జరగకుండా నీ వ్రతం పూర్తి చెయ్యాలి. అలాగే నా బిడ్డకి ఏ ఆపద రాకుండా కాపాడుకోవాలి. మళ్ళీ ఏదో ఒక అపచారం జరగకుండా నువ్వే నన్ను దయ చూడాలి. ఎలా అయినా సరే ముత్తైదువులు వచ్చేలా చేయి తల్లి. ఏడువు సింధు, బాగా ఏడు. నువ్వు ఎంత ఏడ్చినా ఆ అమ్మవారిని కన్నీళ్లతో వేడుకున్నా సరే ముత్తైదువులు ఈ ఇంట్లో అడుగు పెట్టరు కోకపెట్టరు. నీ వ్రతం చెడగొట్టడానికి ఆ ముత్తైదువులు రాకుండా మేమే ప్లాన్ చేసిండాం. వాళ్ళు అస్సలు రారు. ఆగండి ఆగండి. ఎవరమ్మా నువ్వు? నువ్వు చేసే మూగ సైగలకి మాకు అర్థమేంటో తెలియట్లేదు. అది అమ్మీ, నీ మూగ సైగలు అలాగ అర్థం కావు కానీ నువ్వు కాసేపు గమనే ఉండు, నేను మాట్లాడతాను. అమ్మా, మీరంతా సింధు ఇచ్చే వాయినాలు తీసుకోవడానికే బయలుదేరుండారా? అవును. ఆ సింధు ఏదో పనికి వాళ్ళ వ్రతం చేస్తా ఉండదు. అది పిలిస్తే మీరేట వస్తారండి? ఇదేంటి ఇట్లా అంటుంది? ఎందుకు రాకూడదు? అసలు సింధు గురించి మీకు పూర్తిగా తెలుసా? ఆ సింధు అత్తింటిని భర్తని కాదనుకొని వెళ్ళిపోయిండదండి. తన భర్తే తన మెళ్ళో తాళం తెచ్చేసుండాడు. అయినా సరే తనే తన మెళ్ళో తాళేసుకుంటది. ఆ సింధు బరితెగించి బజార్కెక్కిన మనిషి. వేరే వాడితో తప్పుడు సంబంధం కూడా పెట్టుకునుండది. ఏంటిది? ఇప్పుడు తన ఈ వ్రతం చేస్తుంది భక్తితో కాదు, ఆస్తి కోసమే ఈ వ్రతం చేస్తా ఉండది. అట్లాంటి తప్పుడు మనిషి ఇచ్చే వాయినం మీరు తీసుకుంటే ఇంకేమైనా ఉందా? మీ మొగుళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం ఖాయం. మీ కాపురాలు కూడా ఖచ్చితంగా కూలిపోవడం ఖాయం. మేమెన్ని చెప్పినా ఆ సింధు ఇచ్చే వాయినమే మీకు ముఖ్యం అనుకుంటే
సరే రండి. రండి. ఆ సింధు గురించి తెలియక వాయినం తీసుకోవడానికి మేమందరం బయలుదేరామమ్మా. ఆ అమ్మాయి తప్పుడు మనిషి అని తెలిసాక మేమెలా వస్తాం? మేమస్సలు రాము. ఏమే పదండి, మన ఇళ్ళకి వెళ్దాం. రండి. పద వెళ్ళాం. అమ్మ సింధు, ఏం కాదమ్మా, కాసేపు ఉండు. భాగ్యం, భాగ్యం, 1 గంట కావస్తోంది. ఇంకా ముత్తైదువులు ఎవరూ రాలేదేంటి? ఆ రోజు ప్రసాదం పాడవడం, ఈరోజు రిషి కింద పడిపోవడం, ఇప్పుడు ఇంకా ముత్తైదువులు రాకపోవడం. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది భాగ్యం? ఊరుకోమ్మా, ఏం కాదు, అంతా మంచే జరుగుతుంది. చెల్లి, ఆ సింధు ఏడుపు చూసావా? నాకు దూరం నుంచి అస్సలు క్లారిటీ లేదు. కాస్త దగ్గరికి వెళ్ళి తీక్షణంగా అబ్జర్వ్ చేద్దాం. పదండి. ఏంటి సింధు, ముత్తైదువులు ఇంకా రాలేదు? టైం అయిపో వస్తుంది కదా. వాళ్ళు రాకపోతే నీ వ్రతం పరిపూర్ణం కాదు కదా. ఇప్పుడెలా? ముత్తైదువులు ఎలా వస్తారక్క? ఇట్లాంటి తప్పుడు మనిషి చేతుల మీదుగా వాయనం తీసుకుంటే అలా కాపురం ఎక్కడ మంట కలిసిపోతాయని భయపడి రాకుండా ఆగిపోయి ఉంటారు. ఏయ్, ఆగండి. ఏంటే, ఏం కూసారే? తప్పుడు కూతలు కూస్తే నీ ప్రాణం తీస్తాను. ఏమనుకున్నావో ఏంటో. ఎవరే తప్పుడు మనిషి? ఇన్నాళ్ళుగా ఇంట్లో పడి తింటున్నా నువ్వు మీ అమ్మేనే నిజమైన తప్పుడు మనుషులు. సింధు ఎంతో నిష్ఠగా వ్రతం చేస్తుంటే నా మనవరాల్ని తప్పు పడతావా? నీ నాలుక చీరేస్తానేమనుకున్నావో. ఖచ్చితంగా ఇంతకింత మీరు అనుభవిస్తారే. ముత్తైదువులు రారు అంటున్నారు కదా, వస్తారు. కాసేపు ఆగండి, అప్పుడు మీరే చూస్తారు. వచ్చేవాళ్ళే అయితే ఈ పాటికి రావాలి కదా బామ్మగారు. ఇంకా రాలేదంటే అర్థం చేసుకోవాలి మీరు. ఏం మాట్లాడేవే? ముత్తైదువులు రారు అంటావా? ఈ జగదాంబ మహిమగల తల్లి. ఏం జరగాలో ఏం జరగకూడదో అన్నది ఈ తల్లికి బాగా తెలుసే. ఆత్మశుద్ధితో సంకల్ప సిద్ధితో ఈ అమ్మ కోసం చేసే వ్రతంలో ఏ చిన్న తప్పు జరగకుండా ఈ తల్లే అన్నీ సరిచేస్తుంది. అమ్మా సింధు, ముత్తైదువుల్ని పంపించమని ఈ తల్లిని వేడుకోమ్మా. వెళ్ళు, అడుగు.